గాయస్, మీరు చూస్తున్నారు పండు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం అయితే మదురైలో ఉన్నాం. అది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. మీకు ఈరోజు వచ్చేసి నేనైతే బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపిస్తాను. అది వచ్చేసి మన బృందావనంలో ఉంది. మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరింత కంటెంట్ కోసం అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరి ఇక్కడైతే మీరైతే చూడొచ్చు, ఇక్కడైతే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. గేట్లనే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ మొత్తం చూడండి, మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం అయితే ఇప్పుడైతే మనకు గేట్ అయితే ఓపెన్ చేయలే. ఇప్పుడైతే మీకు గేట్ టైమింగ్స్ అనేది నేను చూపిస్తా. చూడండి, ఇక్కడైతే గేట్ టైమింగ్స్ ఇవి వచ్చేసి. చలో గాయస్, ఇప్పుడైతే మాకైతే చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ప్రేమ్ మందిర్లో లోనకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఆ మిడిల్ గేట్ అనేది ఓపెన్ చేయరు, అది నైట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే మేమైతే ప్రేమ్ మందిర్ అనేది ఎలా ఉంటుందో, మీకైతే లోన ఎలా ఉంటుంది, అసలు మొత్తం 55 acres ఎలా ఉంటుందని మీకైతే చూపిస్తాను. సో గాయస్, ఇది వచ్చేసి మన బృందావన్ నుంచి అయితే మన ప్రేమ్ మందిర్ డిస్టెన్స్ వచ్చేసి 14 kilometers. అదే మీరు ఆటోకి అయితే 300 per person చార్జ్ చేస్తారు. అదే బస్కి అయితే 30 rupees. అది మీ బడ్జెట్ని బట్టి మీరు అయితే డిసైడ్ చేసుకోండి. ఇది వచ్చేసి అయితే మన హిందూ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మన డివైన్ ఆఫ్ లవ్ అని పిలుస్తారు అనమాట. మదురైలో మనం మాట్లాడే ముందు హాయ్ అనే బదులు అందరూ వచ్చేసి అయితే దానికి రాధే రాధే అనే పదాన్ని అయితే వాడతారు అనమాట. మనైతే ఇక్కడ మీరైతే ఈ మందిరాన్ని స్థాపించింది వచ్చేసి శ్రీ జగద్గురు కల్పేశ్వర జై మహారాజ్ అనే వ్యక్తి అనమాట. ఆయన వచ్చేసి దీన్ని అయితే ఒక్కటి కనపడే కృష్ణుడి విగ్రహం, ప్రతి ఒక్కటి రాధాకృష్ణ, ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ 84 అంటే నార్మల్ శిల్పులు ఉంటాయి. ప్రతి ఒక్క శిల్పికి సంబంధించి మన కృష్ణుడికి జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఇన్సిడెంట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడైతే మనకు చూపిస్తారు అనమాట. ఆ శిల్పి పరంగా మనం చూస్తాం ఇక్కడ వచ్చేసి అయితే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడైతే మీరైతే చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి అయితే మనకు కనిపిస్తుందిగా అక్కడ శ్రీ గురవే నమః అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే శిల్పుల్ని ఎలా చెక్కారు అనేది, ఎంత అందంగా కళాకారం చేశారని మీద శిల్పులు అయితే ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఈ మందిరాన్ని మొత్తం వచ్చేసి అయితే మనకైతే పాలరాతితో కట్టారనమాట. మొత్తం పాలరాతితోనే ఉంటుంది అనమాట ఈ మందిరం మొత్తం వచ్చేసి అయితే. దీనికి వచ్చేసిన ఈ మందిరానికి వచ్చిన ఖర్చు వచ్చేసి అయితే 15,000 కోట్లు అని మన నార్మల్ అయితే వాళ్ళే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ మందిరం ఒక హైట్ వచ్చేసి అయితే 125 feet అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మందిరం వచ్చేసి అయితే. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడైతే మీరైతే నా వెనకాల చూస్తున్నారుగా అదే వచ్చేసి అనమాట ప్రేమ్ మందిర్. మీరైతే చూడొచ్చు, ప్రతి ఒక్కటి కూడా పాలరాతితోనే ఉంటుంది అనమాట. మన రైట్ సైడ్ వచ్చేసి అయితే ఇంకో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో మందిర్ ఉంటుంది అనమాట. 2 temples అయితే ఉంటాయి, ఈ దగ్గర పక్కనే ఉంటాయి అనమాట. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు, పైకి ఎక్కడానికి అయితే మనకైతే ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్ ఉండదు అనమాట. పర్టికులర్ టైం అంటూ ఉంటుంది అనమాట. ఏ టైంలో ఎక్కాలి, ఎటు సైడ్ నుంచి ఎక్కాలి అనేది మన పర్టికులర్ టైం అనేది ఉంటుంది అనమాట. అక్కడ మనకైతే బోర్డు మీదే రాస్తారు అనమాట. ఇక్కడ ఎటు సైడ్ వెళ్ళాలి ప్రతి ఒక్క డైరెక్షన్స్ అయితే మనకైతే ఉంటాయి. నెక్స్ట్ మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు, నా వెనకాల నుంచి అయితే ఇంకో అలా పైకి అయితే ఇప్పుడు ఎవరినో ఏ టైంలో పడితే ఆ టైంలో పైకి అనేది ఎక్కనేరు అనమాట. మనకైతే అది ఏ టైంలో ఎక్కాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా మనకు బోర్డు మీద ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట. ప్రతి ఏరియా దగ్గర ఉంటారు అనమాట పోలీస్ ఆఫీసర్. మీరైతే నార్మల్ అయితే కెమెరా ఎక్కువ అయితే వీడియోస్ తీయలేవారు, ఎందుకంటే తీస్తే వాళ్ళు ఫోన్ లాక్కుంటారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మన శ్రీకృష్ణుల వారు అయితే గోమాతలను కాస్తున్నట్టయితే ఉంటుంది అనమాట. ఇక్కడ శిల్పిని అయితే అలా చెక్కారు, మీరైతే చూడొచ్చు, అంత అందంగా ఉంటుంది అనేసి.
ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే కృపాలు అనేది వచ్చేసి అయితే మన అంటే డొనేషన్ అన్నమాట. ఈ మందిరానికి వచ్చే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్క కూడా రూపాయి కూడా ఈ కృపాలు అనే దగ్గర నుంచి వస్తుంది అనమాట. అదొక చారిటీ డొనేషన్ ఫండ్ అన్నమాట. అక్కడ నుంచే ప్రతి ఒక్కటి డబ్బులు వస్తాయి ఈ మందిరికి అయితే డబ్బులు. ఎలా వెళ్ళారు అనే శిల్పిన తరంగా అయితే మనమైతే ఇక్కడైతే పర్టికులర్గా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే గేట్ టైమింగ్స్ అనేది చూద్దాం. ఇక్కడ గేట్ టైమింగ్స్ అనేవి మీరైతే చూడొచ్చు. ఏ టైంలో ఓపెనింగ్, ఏ టైంలో క్లోజ్, ఏ టైంలో నార్మల్ టెంపుల్ అంటే నార్మల్ గుడిపైకి ఎక్కొచ్చు, ఏ టైంలో అయితే గుడి మూస్తారు, ఏ టైంలో ఈవినింగ్ అనేది ఓపెన్ చేస్తారు అనేది పర్టికులర్ ఇక్కడైతే మనకైతే బోర్డు మీద రాసి చూపిస్తారు అనమాట. ఆ టైంలో మనం రావాలి. మనమైతే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏ టైంకి ఎక్కడికి రావాలి, ఏ టైంలో మనం విజిట్ చేయాలి అనేసి. ఇక్కడ యూపీలో వచ్చేసి ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైంని బట్టి మందిరాన్ని ఓపెన్ చేస్తారు. ఈ కౌంటర్ వచ్చేసి అయితే మనం ఏదైనా వస్తువు ఇస్తే ఇక్కడ రిటర్న్ అనేది తీసుకోవాలన్నమాట ఈ కౌంటర్లో. ఇక్కడ నెక్స్ట్ ప్రతి ఒక్క శిల్పిని కూడా మనకైతే ఇక్కడ క్లారిటీగా అచ్చుగుద్దినట్టు చూపిస్తారనమాట శిల్పిని. ముందు నుంచి వచ్చేసి అయితే ఇది వచ్చేసి అనమాట టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో మీరైతే ఎవరు మిస్ కాకండి, చాలా బాగుంటుంది.